హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలామంది లేడీస్ ఫేస్ చేసే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, హెయిర్ అనేది ప్రాపర్‌గా గ్రో అవ్వడం అనేది జరగదు కదా! కొందరికైతే అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉంటదనమాట. నేను నా హెయిర్‌కి ఎలాంటి కేర్ అయితే తీసుకుంటానో, ఎలాగా ప్రాపర్ ఆయిలింగ్ కానీ, ప్రాపర్ కేర్ ఎలా తీసుకుంటున్నానో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు అయితే క్లియర్‌గా చూసేసేయండి. సో, ఫస్ట్ అయితే మనమైతే ఏదైనా బౌల్ తీసుకొని, మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఆయిల్ ఉంటది కదా! ఫస్ట్ నుండి మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నామో అదే ఆయిల్ అయితే యూజ్ చేయండి. ఆయిల్స్ అయితే ఎప్పటికీ మాటికి చేంజ్ అయితే చేయకండి. మీరు ఫస్ట్ నుండి ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో, మీ హెయిర్‌కి ఏ ఆయిల్ పడుతుందో అదే ఆయిల్ అయితే కంప్లీట్‌గా యూజ్ చేసుకోండి. మళ్ళీ ఆయిల్స్ చేంజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతా ఉంటది. సో, నేనైతే ఫస్ట్ నుండి నార్మల్‌గా కోకోనట్ ఆయిల్ దొరుకుతది కదా! సో, అదే ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఆ ఆయిల్‌లో ఒక టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ అయితే వేస్తున్నాననమాట. కలోంజీ సీడ్స్ మీకు ఎనీ సూపర్ మార్కెట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటది. ఒక టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ అయితే తీసుకొని ఆయిల్‌లో వేశాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఉంటాయి కదా! అవి కూడా ఈ ఆయిల్‌లో వేశాననమాట. మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా అంటే 10 డేస్ కానీ 15 డేస్‌కి అంటే 2 వీక్స్‌కి సరిపడా మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ ప్రిపేర్ చేసుకొని స్టోర్ అయితే చేసేసుకోకండి. స్టోర్ చేసిన ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటే బావుంటదనమాట. తర్వాత ఈ ఆయిల్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో కంప్లీట్‌గా లో టు మీడియం ఫ్లేమ్ అనమాట. హై ఫ్లేమ్‌లో అయితే చేయకండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చేసుకోండి. ఆయిల్ అనేది కంప్లీట్‌గా కలర్ అయితే చేంజ్ అవుతదనమాట. అంతవరకు అయితే ఆయిల్ అనేది బాయిల్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత మధ్యలో ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అప్పుడైతే మీరేమంటే మధ్యలో కలుపుతా ఉండండి. ఈ ఆయిల్ అయితే డెఫినెట్‌గా నా హెయిర్‌కి అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుందనమాట. నేను ఈ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుండి నాకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్‌లో ఉండి హెయిర్ గ్రోత్ అనేది అయ్యిందనమాట. సో, అందుకని ఈ మెథడ్ అయితే చెప్తున్నాను. సో, ఇలా ఆయిల్ అనేది కంప్లీట్‌గా అవ్వాలనమాట. తర్వాత ఆఫ్ చేసుకున్నాక మీరైతే 1 డే అంటే మీరు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దీన్ని ఇలాగే వదిలేసేయండి. ఒక ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ వరకైనా ఇలాగే వదిలేసామనుకోండి, సీడ్స్‌లో ఉన్న ఏవైతే న్యూట్రిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, అదనేది ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఆయిల్‌లో ఉండిపోతదనమాట. తర్వాత ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత మీరైతే దీన్నైతే ఏదైనా బాటిల్‌లో మీరు ఏ బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాటిల్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. తర్వాత సీడ్స్‌ని అయితే ఈ విధంగా అయితే సెపరేట్ చేసుకోండి. ఆఫ్టర్ ఈ సీడ్స్ మీరు సెపరేట్ చేసుకున్నాక కూడా వీటిని పాడేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు హెయిర్ ప్యాక్ వేసుకునే అలవాటు ఉండిందనుకోండి, దీన్నైతే కంప్లీట్‌గా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకున్నారనుకోండి, అది కూడా చాలా బావుంటుంది. ఒకే టేబుల్ స్పూన్ సీడ్స్ అయితే వేశాను కదా! మరి ఇన్ని ఎలా వచ్చాయని అనుకుంటున్నారేమో, నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ది ఉంటుంది కదా! సో, ఆ సీడ్స్‌ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా గానీ కొంచెం ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆయిల్‌ని అయితే ప్రిపేర్ చేస్తాను. సో, వన్ టైమ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానుగా. సెకండ్ 1 వీక్ తర్వాత మళ్ళొకసారి అయితే యూజ్ చేస్తాను. నాకైతే 2 వీక్స్‌కి అయితే ఈ ఆయిల్ అయితే సరిపోతదనమాట. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే కంప్లీట్‌గా అందరికి సరిపోతుంది. మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలని అనుకున్నామనుకోండి, ఫ్రెష్‌గా అయితే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి బావుంటదనమాట. సో, ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటే బావుంటది. తర్వాత నేను ఈ పేస్ట్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిచ్చేస్తాను. మామూలుగా అయితే ఈ సీడ్స్ ఉంటాయి కదా! దాన్నైతే మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక పేస్ట్ లాగా అవుతదనమాట. కొంచెం స్మూతీ టెక్స్చర్ అయితే రావాలనమాట. స్మూతీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని మీ హ్యాండ్‌కి తీసుకున్నప్పుడైతే కొంచెం అప్లై చేసుకునే విధంగా ఉన్నప్పుడు మాత్రమే పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. లేదంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే చేసుకోండి. తర్వాత నేనైతే హెయిర్‌కి అయితే ఈ విధంగా అయితే ప్యాక్ లాగా అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకునేటప్పుడు కూడా మీరు మాక్సిమం స్కాల్ప్‌కే అప్లై అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఈ ఆయిల్ అప్లై చేయాలంటే ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడైతే చూపిచ్చేస్తాను. ముందుగా మనం ఆయిల్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఈ ఆయిల్‌లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట. మీరు ఎనీ మెడికల్ షాప్‌లో అడిగినా గానీ ఇచ్చేస్తారు. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట. ఈ క్యాప్సిల్స్ అయితే తీసుకొని ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే నేనైతే ఇందులో కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మనం ఎంత ఆయిల్ ప్రిపేర్ చేస్తామో దాన్ని బట్టి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకోవాలి. ఒక 1 వీక్‌కి సరిపడా చేసుకున్నప్పుడు ఒకటి వేసుకుంటే సరిపోతది. అదే 2 వీక్స్‌కి సరిపడా చేసుకున్నామనుకో 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి వేసుకుంటే సరిపోతదనమాట. మీరు ఎనీ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా గానీ అందులో అయితే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసేసుకోండి. హెయిర్‌కి చాలా మంచిది. హెయిర్‌కి అనేది కాదు, స్కిన్‌కి కూడా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి కొంచెం హెల్ప్ అవుతాయి. సో, నేను ఈ విధంగా అయితే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఈ ఆయిల్‌లో వేసేసుకుంటున్నాను. తర్వాత దీన్నైతే మంచిగా కలిపేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో కొంచెం వాటర్ వేసేసుకొని అనదర్ బౌల్ పెట్టేసుకోవాలి. ఏదైనా చిన్న గిన్నె లాంటిది పెట్టేసుకొని అందులో అయితే మీరు ఎంత ఆయిల్ అయితే అప్లై చేసుకుంటారో హెయిర్‌కి అంత ఆయిల్ అయితే వేసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మాత్రమే ఆయిల్ అనేది హీట్ చేయండి. మీరు ఎనీ ఆయిల్ యూజ్ చేసినా కానీ
హెయిర్‌కి అప్లై చేసేటప్పుడు మాత్రం కంప్లీట్‌గా హీట్ చేసుకున్న ఆయిల్‌ని వార్మ్‌గా ఉండేటప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి. మరి ఓవర్ హీట్ ఉన్న ఆయిల్ మాత్రం అప్లై చేసేయకండి. కొంచెం నార్మల్‌గా ఉండాలన్నమాట. మనం ఫింగర్‌తో టచ్ చేసినప్పుడు ఆ వార్మ్ సెన్సేషన్ అనేది మనకు తెలియాలన్నమాట. అలా కొంచెం ఆయిల్ అనేది హీట్‌గా ఉన్నప్పుడు మాత్రమే అది కూడా మన తలకి అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్‌కి కాదు, తలకి అప్లై చేయాలి. తర్వాత రిమైనింగ్ ఏదైనా ఆయిల్ ఉంటే దాన్ని మనం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఆయిలింగ్ చేసేటప్పుడు ఏమంటే మీ ఫింగర్స్తో ఏవైనా చిక్కులు లాంటివి ఉంటే మాత్రం వాటినైతే ఇలా 2 పార్టిషన్స్ లాగా చేసేసుకోండి. హెయిర్‌ని 2 పార్టిషన్ చేసుకొని తర్వాత ఫింగర్స్తో మీ చేతి ఫింగర్స్తో మాత్రమే అలాంటి చిక్కులు ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఎందుకంటే కొందరికైతే పల్చగా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఏమంటే చిక్కులు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమంటే కోమ్ చేయకండి. కోమ్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో మీరు ఎలా అంటే స్కాల్ప్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి మాత్రమే ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత నార్మల్ హెయిర్ టు కిందికి అనమాట, మనకు కింద ఉంటుంది కదా హెయిర్, అక్కడ వరకు కూడా అప్లై చేయాలి. తర్వాత అప్పుడప్పుడు అయితే హెయిర్ అయితే ట్రిమ్ చేసుకోవాలన్నమాట. హెయిర్ ట్రిమ్ చేయడం కూడా కంపల్సరీ అనమాట. మీరు 2 మంత్స్కి ఒకసారి కానీ 3 మంత్స్కి ఒకసారి కానీ మినిమం కొంచెమైనా హెయిర్ అయితే ట్రిమ్ చేయండి. హెయిర్ అనేది కంపల్సరీగా గ్రో అయితే ఉంటుంది. మీరు అలా చేయకపోతే మాత్రం స్ప్లిట్ ఎండ్స్ రావడం కానీ ప్రాపర్గా ఉండకపోవడం అయితే జరుగుతుంది అనమాట. కంపల్సరీ ఒకసారి అయితే ట్రిమ్ అయితే చేయండి, మంత్లీ ఒకసారి. నేనైతే రీసెంట్గా అయితే హెయిర్ అనేది ట్రిమ్ చేశాను. సో అందుకని కొంచెం షార్ట్ అయ్యింది. తర్వాత మీరైతే ఆయిలింగ్ అయితే బాగా పెట్టుకోండి. హెయిర్ టు కింది వరకు మన కింద ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడి వరకు అయితే ఆయిలింగ్ అయితే పెట్టుకోవాలి. మ్యాక్సిమం స్కాల్ప్కి అయితే పెట్టేసుకోండి. స్కాల్ప్కి పెట్టుకొని లిటిల్ బిట్ మసాజ్ అయితే చేసుకోండి. షాంపూ చేసేటప్పుడు కూడా చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తాము. సో అలాంటివి కూడా అవాయిడ్ అయితే చేయాలి. హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి రావాలంటే వాటిని కూడా అవాయిడ్ చేయాలి. షాంపూ బాత్ చేసేటప్పుడు ఏమంటే మనం డైరెక్ట్గా షాంపూని అయితే హెయిర్కి అప్లై చేయకూడదు అనమాట. మన తలకైతే షాంపూని డైరెక్ట్గా అప్లై చేయకండి. ఎందుకంటే ఎంతైనా కెమికల్స్ కదా. సో మన హెయిర్ గ్రోత్ అనేది స్టార్టింగ్ రూట్స్ అనేది మన తలలోనే కదా. సో అందుకని అక్కడ డైరెక్ట్గా అప్లై చేశారనుకోండి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు తీసుకునే ఎనీ షాంపూని వాటర్తో డైల్యూట్ చేయండి. ఇలా వాటర్లో అయితే ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలి. కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అయ్యే వరకు కలుపుకోండి. కలుపుకున్నాక దీన్ని మీరు కొద్దిగా తల నుండి మామూలుగా హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో అంతవరకు కొంచెం కొంచెంగా పోస్తూ షాంపూ బాత్ అయితే చేయండి. డైరెక్ట్గా తల పైన వేసేసుకోకండి. లైట్గా కొద్దిగా మనకి జిడ్డు ఉంటుంది కదా, సో అది క్లియర్ అయ్యేంత వరకు మాత్రమే పోసుకొని చేసుకోండి. తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే టవల్స్ యూజ్ చేస్తారు. ఇలా పెద్ద టవల్స్ అయితే యూజ్ చేస్తారు. మన హెయిర్ చిన్నగా ఉన్నప్పుడు పెద్ద టవల్స్ అయితే యూజ్ చేయకండి. దట్టు ఇలాంటి టవల్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. మీ దగ్గర ఎనీ కాటన్ చున్నీ ఉంటాయి కదా, ఏదైనా డ్రెస్సెస్కి మిగిలిపోయిన చున్నీస్ అయితే ఉంటాయి కదా, వాడని చున్నీస్ కానీ కొంచెం మెత్తగా ఉండే చున్నీస్ ఉంటాయి కదా, ఇలా కొంచెం పల్చగా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి. ఇలాంటి చున్నీలు అయితే తీసేసుకోండి. లేదు ఇలాంటి కాటన్ టవల్స్ అయితే బయట దొరుకుతాయి, చిన్న టవల్స్ దొరుకుతాయి అనమాట. ఇలాంటి టవల్స్ అయితే తీసుకోండి. ఇలాంటి టవల్ తీసుకొని మీ హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో అంత టవల్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ పెద్దవి అయితే యూజ్ చేయొద్దు. హెయిర్ లెంత్కి మించిన టవల్ అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే అది ఏమంటే తడిగా ఉన్నప్పుడు మన హెయిర్ మీద వెయిట్ అంతా పడిపోతుంది. సో అలా అయితే చేసుకోకండి. నెక్స్ట్ చాలామంది ఇలా దులుపుతారనమాట. హెయిర్ డ్రై చేసుకోవడానికి అయితే దులుపుతారు. సో అలా మాత్రం చేయకండి. స్ప్లిట్ ఎండ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నార్మల్గా దులుపుకోండి. తర్వాత అనదర్ మిస్టేక్ మనం చేసేది ఏమంటే కోంబింగ్ అనమాట. తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కోంబ్ అయితే అస్సలు చేయకండి. కోంబింగ్ తడిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. నెక్స్ట్ మనం యూజ్ చేసే కోంబ్ కూడా ఈ విధంగా అయితే ఉండకూడదు అనమాట. మనం చిక్కులు తీసేటప్పుడు ఇలాంటి కోంబ్ అయితే యూజ్ చేయకూడదు. పైన ఉంటాయి కదా ఇలా గ్యాప్ ఎక్కువ ఉన్న కోంబ్ అయితే యూజ్ చేయాలి. మీకు రెండు ఒకటే దాంట్లో కావాలనుకుంటే ఇలాంటి కోంబ్ యూజ్ చేసుకున్నా పర్లేదు. జడ వేసుకున్నట్టు ఒకటి అండ్ ఇలా, లేదు అంటే సపరేట్గా ఇలా కోంబ్ చేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ గ్యాప్ ఉన్న కోంబ్ని యూజ్ చేయడం వల్ల చిక్కులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ ఎప్పుడు కానీ పైనుండి కింది వరకు అయితే కోంబ్ అయితే చేయకండి. ఎప్పుడు చిక్కులు తీసుకోవాలని అనుకున్నప్పుడు కూడా మీరు కింద నుండి అయితే స్టార్ట్ చేయండి. కింద నుండి కొద్దిగా పార్టీషన్ ఇలా హెయిర్ని అయితే 2 పార్టీషన్స్ లాగా వేసుకొని కింది నుండి పై వరకు అయితే హెయిర్ అనేది కోంబ్ చేసుకోండి. ఎప్పుడు డైరెక్ట్ హెడ్ నుండి కింది వరకు అయితే కోంబింగ్ అయితే అస్సలు చేయకండి. చిన్న మిస్టేక్ల వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అనమాట. సో అలాంటి చిన్న మిస్టేక్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి. హెయిర్ ఆయిలింగ్ మెథడ్ అయితే చూపించాను కదా, ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం షేర్ చేసేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.